హర హర మహాదేవ నమః శివాయ. ఈరోజు జూలై 23 బుధవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉండి ఏ రాశికి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి తథ్యం. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదంటే వ్యక్తి వద్దకో వెళ్ళండి. ప్రశాంతత, మనసు, శాంతి కలుగుతాయి. పెళ్లి బాజాలు, కొంతమందికి రొమాన్స్ వంటివి హుషారు తారస్థాయిలో ఉంటుంది. మీ పనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలని అనుకోవటం అవసరం. ఇలా చేయటం వలన అనేక సమస్యలను పెంచుకోవటమే. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉద్యోగంలో అభివృద్ధి కోసం ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచుకోండి. మీది ఇంటిలో మధ్యలో ఉండేలాగా చూసుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ధ్యానం మంచి రిలీఫ్ ఇస్తుంది. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. దగ్గరి బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరుచుకొని కోరుకునే అవకాశం ఉంటుంది. అయినా అది మీకు సహాయకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు. భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవద్దు. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి, ఆనందించడానికి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులు నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈరోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరి మీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలాగా చూడటమే మీ మార్గం. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఇంటిలో పాత లేదా నలిగిపోయే పుస్తకాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా నీట్గా సర్దుకోండి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం బాగానే ఉన్నాయి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యం శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలున్నాయి. చిరకాలంగా వసూలవని బకాయిలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉంటుంది. మీలో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కనపడుతుంది. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, చెరకు, పళ్ళు అలాగే రొట్టెలను ఒక పళ్ళెంలో ఉంచి ఇదే వరకైనా కూడా పేదవాళ్ళకి దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు సంతోషమైన జీవితం అనేది ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందుతారు. మీ భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు లేదా ఆమె ఓర్పును కోల్పోతారు. ఈ విధంగా హాయిగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ మీకు ఈ మధ్య జరిగిన కొన్నింటి వలన బాగా కలత చెంది ఉంటారు. మీ స్వీట్ హార్ట్కి సంబంధించి మీ భావనను ఈరోజు అందచేయాలి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి వారి యొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదురవుతాయి. మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఇది మీ యొక్క ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఈరోజు ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి సాధారణంగా ఉంటుంది. సరదాలకు, వినోదాలకు మంచి రోజు అవుతుంది. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు.
ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారం పని జీవితంలో పెరుగుదల కోసం అవసరమైన వారికి ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంది. ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ఒక అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపటానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బి తబ్బి పోతారు. మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బహుళ ధాన్యం రొట్టెను సిద్ధం చేసుకొని ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఆహారంగా పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే అంతులేని మీ అవిశ్వాసం, సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. అలంకారాలు, నగలపైన పొదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. కలిసి గడిపిన ఆహ్లాదమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావాల్సిన సమయం. ఆఫీస్లో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది. మీరు ఆడుకోవడానికి లేదంటే జిమ్కు కూడా వెళ్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకొస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రంగురంగుల దుస్తులలో అశ్వగంధ మూలికల మూలాలను ఉంచండి. వ్యాపార విస్తరణ, ఉద్యోగ పురోగతి కోసం మీతో ఉంచుకోవాలి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెంచిగా పిచ్చివాణిలాగా చేస్తాయి. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం, నిధుల కోసం అడుగుతారు. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్గా, నిదానంగా ఉంటుంది. డేట్ ప్రోగ్రాం విఫలమైనందువలన నిరాశను ఎదుర్కొంటారు. కొత్తగా ఉమ్మడి వెంచర్లు, భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు మురిపించిన రోజు అవుతుంది. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గలపడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆ పరమశివుడిని పూజించండి. ఈరోజు సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే పొగ త్రాగడం మానండి. ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలను తీసుకోండి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు అవుతుంది. ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి అవుతుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమను మరింత బలపరచడానికి కుక్కలకు పాలను గిన్నెలో ఇవ్వండి. ఈరోజు సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి. హెచ్చు పరిశ్రమ పడిపోయిన రోజైనా కూడా మీరు ఇంకా మీ అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు. మీరు ఇంతకు మునుపెప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పటి నుంచి దానికి సంబంధించిన పర్యవసానాలని అనుభవిస్తారు. దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు. మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరపాలి. జాగ్రత్త, మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేసే అవకాశం ఉంటుంది. ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయవద్దు.
ఎవరైతే సృజనాత్మకత గల పనులు చేయగలుగుతారో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు. మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. కాలం విలువైనది, దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో వశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సుసంపన్నమైన జీవితం కోసం సాధారణ చమురు స్నానం చేసుకోండి. ఈ రోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే తీవ్ర కోపం వివాదాలకు, తగువులకు దారితీస్తుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. గ్రూప్ కార్యక్రమాలలో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులను పొందుతారు. పెళ్లి బాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారుకి తారస్థాయిలో ఉంటుంది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, బెల్లం, గోధుమ, ఎరుపు పిత్తాశయం, ఎరుపు పుష్పంతో పాటుగా రాగి పాత్రలో నీటిని వేసి సూర్య భగవానుడికి అందించండి. ఈ రోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే అందమైన, సున్నితము, కమ్మని సువాసన, కాంతివంతమైన పూల వలె మీ ఆశ వికసిస్తుంది. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇళ్లకు వెళ్ళండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు, అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన వాటికే సమయం కేటాయిస్తారు. ఇది మీ రోజును చెడగొడుతుంది. వైవాహిక జీవితంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆవు నూనెలో మీ ముఖం అనేది ప్రతిబింబం చూసుకోండి. ఆ ఆవు నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులకు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక అభివృద్ధి అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఇవాల్టి జూలై 23 బుధవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అలాగే కష్టపడి పని చేయండి. అప్పుడే మీరు అనుకున్న పనులు అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శుభమస్తు.